ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రపంచం కనిపించే దానికంటే ప్రమాదకరమైన దశలో ఉంది. ఒకవైపు ఇరాన్, మరొక వైపు అమెరికా. మధ్యలో ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ హార్ముజ్ జలసంధి గురించి మీరు వినే ఉంటారు. అలాగే ప్రపంచంలో భారీగా సరఫరా అయ్యే చమురులో పెద్ద భాగం అక్కడి నుంచే వెళ్తోంది. అయితే ఆ మార్గం బ్లాక్ అయితే లేదా యుద్ధ పరిస్థితులు పెరిగితే మొదటి దెబ్బ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పడుతోంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $105 చేరుకుంది. ఇప్పుడు ఒక సాధారణ మనిషి అడగవచ్చు, ఇది పెరిగితే మనకేం? కానీ అసలు ప్రభావం అక్కడే మొదలవుతుంది. ఎందుకు అంటే భారత్ ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతి చేసే దేశాల్లో ఒకటి. మన దేశం రోజు లక్షల బ్యారెల్ చమురు విదేశాల నుంచి కొనాలి. కాబట్టి మన బైక్ నడవాలన్నా, కారు నడవాలన్నా, ట్రక్కులు తిరగాలన్నా, రైతుల మోటార్ నడవాలన్నా, ఫ్యాక్టరీలు పనిచేయాలి అన్నా చమురు కావాల్సిందే. ఇది మన దగ్గర సరిపడా లేదు, బయట నుంచి కొనాల్సిందే, డాలర్లతో కొనాలి. అది ఇక్కడే అసలు ఒత్తిడి మొదలవుతుంది. ఇప్పుడు భారత్ ఎదుట రెండు సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య చమురు ధరలు, రెండో సమస్య విదేశీ మారక నిల్వలు. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు బంగారం కొనొద్దు అంటోంది? ఇది చాలా కీలకమైన విషయం. భారత్లో బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రం కాదు, అది భావోద్వేగం, అది సాంప్రదాయం, అది ఒక పెట్టుబడి. ప్రతి గ్రాము బంగారం వెనుక డాలర్లు ఖర్చు ఉంటుంది. భారత్ భారీగా గోల్డ్ దిగుమతి చేస్తుంది. అంటే దేశ విదేశీ మారక నిల్వల్లో పెద్ద భాగం అక్కడికే వెళ్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తున్నది ఏమిటి అంటే ఇప్పుడున్న డాలర్లను ప్రధానంగా ఆయిల్, గ్యాస్ కోసం సేవ్ చేయాలి అని. అందుకే ప్రధాని ప్రజలకు పరోక్షంగా చెబుతున్నారు ఏమిటి అంటే అత్యవసరం కాని ఖర్చులు తగ్గించండి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ప్రధాని 1998 అణు పరీక్షల గురించి కూడా మాట్లాడారు. ఎందుకు అంటే ఆ సమయంలో కూడా భారత్పై ప్రపంచ దేశాలు భారీ ఆంక్షలు విధించాయి. కాబట్టి అమెరికా సహా అనేక దేశాలు భారత్ను ఒత్తిడికి గురి చేశాయి. కానీ భారత్ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు అదే మానసిక బలం ప్రజల్లో నింపాలని ప్రభుత్వం చూస్తోంది. అంటే ముందు కూడా తట్టుకున్నాం, ఇప్పుడు కూడా తట్టుకుంటాం అనే భావన బలపరుస్తోంది ఇందులో. కానీ ఇక్కడ ఒక రాజకీయ ట్విస్ట్ కూడా ఉంది. రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలపై దాడి చేశారు. ఆయన ఏమన్నారు అంటే ప్రజలకు ఏమి కొనాలి, ఏమి కొనకూడదు అని చెప్పాల్సిన పరిస్థితి రావడం అంటే ప్రభుత్వ వైఫల్యం అని అన్నారు. ఇది పూర్తిగా రాజకీయ దాడి. ఎందుకు అంటే ప్రతిపక్షం ఇప్పుడు ఒక నేరేటివ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం 10 ఏళ్లుగా పన్నులు వసూలు చేస్తోంది, ఇప్పుడు ప్రజలపై భారం మోపుతోంది అని చెబుతోంది. మరోవైపు ప్రభుత్వం ఏమంటోంది? ఇది ప్రపంచ సంక్షోభం, ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలపై భారం పడకుండా కాపాడింది అని కూడా అంటోంది. ఇక్కడే అసలు రాజకీయ పోరాటం మొదలవుతుంది. ఇప్పుడు ఒక కీలకమైన ప్రశ్న ఏమిటి అని అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలా మేనేజ్ చేసింది అని. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది, ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు మార్గాలు పెంచింది, ఆయిల్ కంపెనీల నష్టాన్ని భరించింది. అలాగే ఇది ఎంతకాలం? ఇక్కడే పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలు భయపెడుతున్నాయి. ఆయన ప్రకారం రోజుకు 1000 కోట్ల నష్టం జరుగుతోంది, మొత్తం నష్టం 1,00,000 కోట్ల దాకా వెళ్ళింది అని. ఇది చిన్న విషయం మాత్రం కాదు. ఒక దశలో ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిందే. ఇంకా మేనేజ్ చేయాలా లేక ధరలు పెంచాలా అని కూడా ఆలోచన. అందుకే చాలా మంది విశ్లేషకులు ఇప్పుడు చెబుతున్నారు ఏమిటి అంటే ప్రధాని చేసిన ఈ ప్రసంగంలో ఒక రకంగా మానసిక ప్రిపరేషన్ ఉంది అని. అంటే రేపు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు షాక్కి గురి కాకుండా ఉండే ప్రయత్నం ఇది. ఇక మరొక అంశం ఏమిటి అంటే ప్రభుత్వం ప్రజలకు సేవ్ చేయండి అని ఎందుకు చెబుతోంది? కానీ ప్రజలు కూడా ఒక ప్రశ్న అడుగుతున్నారు. ముందుగా నాయకులు ఆదర్శంగా ఉండాలా లేదా? ఎందుకు అంటే వందల కార్ల కాన్వాయ్లు, హెలికాప్టర్లు ప్రయాణాలు, భారీ రోడ్ షోలు ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకు. అందుకే కొందరు అంటున్నారు ప్రజలకు చెప్పే ముందు ప్రభుత్వం కూడా సింప్లిసిటీ చూపించాలి అని. ఇది కూడా ఒక బలమైన వాదన. ఇప్పుడు మొత్తం పరిస్థితిని ఒక లైన్లో చెప్పాలి అని అంటే ప్రపంచ యుద్ధం ఇంకా అధికారికంగా మొదలు కాలేదు, కానీ ప్రపంచ ఆర్థిక యుద్ధ ప్రభావం మాత్రం ఇప్పటికీ సామాన్యుడి ఇంటి తలుపు తడుతోంది. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలు తగ్గకపోతే పెట్రోల్ ధరలు పెరగవచ్చు, గ్యాస్ ధరలు కూడా పెరగవచ్చు, ద్రవ్యోల్బణం కూడా పెరగవచ్చు, మార్కెట్లు కుదేలవ్వచ్చు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దేశం ఎదుట ఉన్న అసలు సవాలు ఏమిటి అంటే ప్రపంచ సంక్షోభం మధ్య భారత్ తన ఆర్థిక స్థిరత్వాన్ని ఎలా కాపాడుకుంటుంది? ఇదే ఇప్పుడు అసలైన పరీక్ష.
ఇది కేవలం చమురు కథ కాదు. ఇది ప్రపంచ రాజకీయాల కథ, ఆర్థిక ఒత్తిడి కథ మరియు సామాన్య భారతీయుడి భవిష్యత్తు కథ. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతవరకు వందే మాతరం, భారత్ మాతాకి జై, జై హింద్.